హలో అండి అందరికీ. ఈరోజైతే ఫ్రైడే స్పెషల్గా అయితే నేను మొక్కజొన్న గారెలు వేస్తున్నానండి. కొన్ని ఏమో బెల్లం వేసి స్వీట్వి, మరి కొన్ని ఏమో హాట్ గారెలు అండి. ఈ టోటల్ రెసిపీ ఎలా ఉంటుందో చూద్దామా. బుట్టే బుట్టే హలో అండి అందరికీ. ఈరోజైతే మొక్కజొన్నలతో గారెలు వేస్తున్నానండి. ఫస్ట్ అయితే మొక్కజొన్నల్ని ఇలా విత్తనాలు తీసుకోవాలండి. తర్వాత బెల్లాన్ని ఇలా తురుముకున్నానండి. అయితే నేను 2 వెరైటీస్ చేస్తున్నానండి. ఒకటి స్వీటు, కొంచెం ఏమో హాట్ అండి. ఇందుకోసం అయితే హాట్ కోసం అయితే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఆనియన్, పుదీనా, కరివేపాకు, జీలకర్ర తీసుకోవాలండి. తీసుకొని వీటిని మంచిగా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. స్వీట్ గారెల కోసం అయితే కొన్ని మొక్కజొన్నల్ని తీసుకొని దానికి సరిపడా బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నిటినీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టేశాను. కొంచెం పల్చగా అయినట్టు అనిపిస్తుందండి. ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు హాట్ గారెల కోసం మిక్సీ పడదాము. దీనికోసం అయితే అండి అల్లం, పచ్చిమిర్చి, మొక్కజొన్నలు, కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. పుదీనా అండ్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. చేసేసుకొని ఒక ½ అవర్ అలా ఉంచేసి తర్వాత గారెలు వేసుకోవడమే అండి. ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. స్వీట్ కన్నా కూడా హాట్ బాగుంటాయి. ఇలా చేత్తోనే మొత్తం మంచిగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీలో ఎంతమందికి స్వీట్ ఇష్టమో హాట్ ఇష్టమో ఈ మొక్కజొన్న గారెలు. నేనైతే ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ సారి అండి చేయడము. అంటే ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి 1 మంతే అనుకోండి. ఈ 1 మంత్లో మాకు అసలు అయితే ఇక్కడ బాగానే దొరుకుతాయి కార్న్స్. కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా కలిపి పెట్టేసుకోవాలండి. ఒక ½ అవర్ ఆగి గారెలు వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకైతే నేను పల్లీ చట్నీ చేస్తానండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం పల్లీ చట్నీ, మొక్కజొన్న గారెలు. నెక్స్ట్ గారెలు వేసుకుందామా. ఇలా ప్యాన్ పెట్టేసుకొని బాగా ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి. నేనైతే ఈ మొక్కజొన్న గారెల కోసం ఇలా స్ట్రైనర్ని అయితే ఉపయోగిస్తాను. దీంతో అయితే మంచి షేప్లో వస్తాయి. చూడండి, నేనైతే ఇలా వేస్తానండి. మంచి షేప్లో మంచిగా వస్తాయి ఇవి. చూడండి, ఇలా వడలైనా ఇలానే వేసుకుంటే మంచి షేప్ వస్తుందండి. దీంట్లో స్ట్రైనర్ తోటి చేయి గాలే పని ఉండదు, చేయి కాలుతుందనే భయం ఉండదు. మంచి షేప్ వస్తుంది. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. ఇలా చిల్లు గారెలాగా కావాలంటే చిల్లు గారె వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా బూరెల్లాగా కూడా వేసుకోవచ్చు. బూరెల్లాగా అయితే మంచిగా పూరీలాగా ఉబ్బుతాయి. ఇలా అన్నీ వేసుకోవడమే అండి. బూరెలాగా వేసుకుంటే ఇలా పూరీలాగా పొంగుతుంది గారె. బాగుంటుంది టేస్ట్ దీన్ని. చూడండి, బూరెలు, మొక్కజొన్న బూరెలు. ఇప్పటివరకు స్వీట్ చూసారు కదండి. ఇప్పుడు హాట్వి అండి. ఇవైతే దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ సూపర్గా ఉంటాయండి. ఇవైతే చాలా బాగుంటాయి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. గారెలానే వేస్తున్నాను, చిల్లీ గారెలాగా. ఇలా వేస్తే మంచిగా కుక్ అవుతాయి. ఇంకా ఏంటి అంటే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఎక్కువగా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. స్వీట్ కన్నా కూడా చాలామంది హాట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇష్టపడతారు కూడా. ఒకసారి ఇలా హాట్ కూడా ట్రై చేయండి, స్వీటే కాకుండా. ఇదే టైప్లో అన్నీ వేసేసుకోవాలండి. నచ్చాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. చూడండి, ఇవి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మంచిగా ఉంటాయండి. టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఇవి కాలుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది.
అని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకుంటే మన హాట్ మొక్కజొన్న గారెలు రెడీ. చూడండి ఈ కలర్స్ చాలండి. ఇప్పుడు ఇలానే అన్ని గారెలను చేసేసుకుందాం. మన మొక్కజొన్న గారెలు రెడీ అండి. చూడండి స్వీట్ మధ్యలో హాట్ గారెలు ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. స్వీట్ కన్నా కూడా హాట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. దాన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.